హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అయితే ఈరోజు నేను ఒక కథ చెప్పబోతున్నాను అనమాట. అంటే ఒక మొక్క ఇంకొక మొక్కకు చెప్తూ ఉంటుంది. ఒక కలుపు మొక్క అనేది చాలా బాధపడుతూ ఉంటుంది. అరే, నేను దేనికి పనికి రాకుండా పోతేనే నన్ను చూసి అందరూ విసుక్కుంటుర్రు, నన్ను ఊకే పీకేస్తుర్రు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరికి ఉపయోగకారినిగా పనిచేస్తలేనే, నన్ను అందరూ రైతులు అందరూ విసుక్కుంటుర్రే అని చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట. తన బాధను చూడలేక ఇంకొక మొక్క సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకు ఏదో ఒక విలువ ఉంటుంది. నీకు ఏం విలువ ఉందో తెలియదు. నీ బాధ ఇవి పోగొట్టడానికి నీకు ఒక మంచి కథ చెప్తా విను అని చెప్పేసి ఈ చెట్టు యొక్క బాధను పోగొట్టడం కోసమని ఇంకొక మొక్క దీనికి ఒక మంచి కథ చెప్తుందన్నమాట. ఆ కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ కథ వినబోయే ముందర ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అయితే కథలోకి వెళ్దాం. ఒక అడవిలోని చెరువులో పక్కన ఓ 2 చెట్లు ఉండేటివి. అందులో ఒక చెట్టేమో నిటారుగా చాలా ఎత్తుగా ఉంటే, దాని పక్కనే ఉన్న మరో చెట్టు మాత్రం వంకర టింకరగా చెరువు వైపున వంగి ఉండేదన్నమాట. అయితే నిటారుగా ఉన్న చెట్టు ఎప్పుడు వంకర టింకర చెట్టును ఆట పట్టిస్తూ ఉండేది. ఓయ్ వంకర టింకర చెట్టు, ఏంటి ఇలా అసహ్యంగా ఉన్నావు? నేను చూడు, పైనుంచి కింది వరకు ఒకేలా ఎంత అందంగా ఉన్నానో. నీ వల్ల ఉపయోగం ఏంటి? నన్ను చూడు, ఆకాశానికి అందేలా ఉన్నాను అంటూ ఎగతాళి చేస్తూ ఉండేదన్నమాట. ఆ మాటలన్నీ పడుతూ మౌనంగా ఉండేది ఆ వంకర టింకర చెట్టు. దాని మౌనాన్ని చూసి ఇంకా కోపం పెంచుకొని నిటారు చెట్టుకు ఆ అహంకార మాటలు వంకర టింకర చెట్టు ఏమీ స్పందించలేకపోయినా, దాని మీద గూడు కట్టుకున్న గిజిగాడు పక్షి మాత్రం ఎక్కడ లేని కోపం వచ్చేదన్నమాట. నిటారు చెట్టు మాట్లాడే మాటలు విని బాధపడేది. ఒకరోజు ఉండలేక గిజిగాడు కోపంతో, ఓ చెట్టు, నీకిది భావ్యమా? పాపం అమాయకురాలైన ఈ వంకర టింకర చెట్టు ఎప్పుడు నీ మాటలతో అవహేళన చేస్తూ ఉంటావు. అది మంచి పద్ధతి కాదు అని నిటారు చెట్టుతో అంది. దానికి అది బదిలిస్తూ, ఓయ్ పిట్ట, దాన్ని అంటే నీకెందుకు అంత ఉలుకు? పిట్టవు పిట్టలా ఉండు. నేను అన్న దాంట్లో తప్పేమి ఉంది? అబద్ధంగానే ఏమైనా ఉందా అని అంటదన్నమాట. ఇంకోసారి మా మధ్యలోకి రాకు అంటూ హెచ్చరిస్తుంది. గిజిగాడికి కోపం వచ్చి, ఓయ్ చెట్టు, ఏం చూసుకొని అంతలా విర్రవీగుతున్నావు? ఇక ఆపు నీ అహంకారం మాటలు. ఒకరిలోని లోపాలను ఎత్తి చూపడం, అవహేళన చేయడం తప్ప నువ్వు ఆకాశానికి అందుకునేలా ఉన్నా, నాకు మాత్రం నేలను చూస్తున్న నీ వంకర టింకర చెట్టు అంటేనే ఇష్టం. అందుకే ఈ చెట్టుపైనే గూడు కట్టుకున్నాను. ఇలా ఉంటేనే నా గూడుకు రక్షణ ఉంటుంది. నీ అహంకారంతో ఏ పక్షి నీ కొమ్మల మీద చోటు ఇవ్వవు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇంకోసారి అవమానకరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నోరు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుంది. ఆ మాటలకు బిత్తరపోయిన నిటారు చెట్టు, ఓయ్ పిట్ట, గుప్పెడంత లేవు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీ ఇద్దరి సంగతి చెప్తా ఉండు అని గట్టిగా అరిచింది. ఇదంతా చూస్తున్న వంకర టింకర చెట్టు, గిజిగాడు మూర్ఖుడితో వాదన సరికాదు. అహంకారం ఎప్పటికైనా అనర్థమే. ఆ విషయం దానికే తెలిసి వస్తుంది అంటూ వారించింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ అడవిలో చెట్లను కొట్టేందుకు 2 వ్యక్తులు వచ్చారు. అంతా తిరుగుతూ అనువైన చెట్ల కోసము వెతకసాగారు. ఆ క్రమంలో చెరువు పక్కనే ఉన్న నిటారు చెట్టు దానికి కనిపించింది. ఒరేయ్, ఆ చెట్టు చూడు, ఎంత పొడుగ్గా ఉందో. దీన్ని నరికి అమ్ముకున్నామంటే డబ్బులే డబ్బులు అన్నాడు. అందులో ఆ ఒక వ్యక్తి, అవునరా, ఈ చెట్టును కొట్టేద్దాం, కానీ పక్కన ఉన్న చెట్టు వంకర టింకరగా ఉంది. ఇది వంట చెరుకు తప్ప దేనికి పనికిరాదు అన్నాడు మరొకడు.
తనను నరకడానికి సమాయత్తమవుతున్న వారిని చూసి నిటారు చెట్టు భయపడింది. అయ్యో, నా జీవితం ఇలా ముగియాల్సిందేనా? ఇక నాకు చావే దిక్క. ఈ గండం నుంచి ఎలా బయటపడాలి అనుకుంటూ లోపలనే బాధపడసాగింది. నిటారు చెట్టుకు ముంచుకు వచ్చిన ప్రమాదాన్ని వంకర చెట్టు పసిగట్టింది. ఎలాగైనా దాన్ని రక్షించాలనుకుంది. బాగా ఆలోచించగా దానికి ఉపాయం తట్టింది. క్షణం ఆలస్యం చేయకుండా విషయాన్ని గిజ్జిగాడికి చెప్పింది. ఆ ఉపాయము గిజ్జిగాడు తక్షణమే అమలు చేశాడు. తుర్రున ఎగురుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఓ తేనె తట్టెని కదిపింది. ఇంకేముంది, తేనె తీగలన్నీ చెల్లా చెదురయ్యాయి. నిటారు చెట్టును నరికేందుకు సిద్ధమవుతున్న ఆ ఇద్దరిపైన దాడి చేశాయి. దెబ్బకు బెదిరిపోయిన వాళ్ళు సామాగ్రిని అక్కడే వదిలేసుకొని వెనుదిరిగి చూడకుండా పారిపోయారు. తన ఉపాయం ఫలించినందుకు వంకర చెట్టు ఎంతో సంతోషించింది. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న నిటారు చెట్టు ఇన్నాళ్ళు వంకర చెట్టుతో తాను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడింది. మిత్రమా, నన్ను క్షమించు. నిజంగా నేను చూసేందుకు నిటారుగా కనిపించినా నా బుద్ధే వంకర బుద్ధి. నీలాంటి మంచి మనసు ఉన్న మిత్రుడిని ఇన్నాళ్ళు అవహేళన చేశాను. అందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను అంటూ ఏడ్చింది. నిటారు చెట్టులో కలిగిన మార్పును వంకర చెట్టు పొంగిపోయింది. ఆ రోజు నుంచి ఆ చెట్టు మంచి స్నేహితులు అయ్యాయి. గిజ్జిగాడు పక్షి కూడా రెక్కలు ఊపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ నీ లోపల ఉన్న ప్రయోజనాలు నీకు తెలియకపోవచ్చు, ఏదో ఒక రోజు నీకే తెలుస్తాయి అని ఆ మొక్క నచ్చచెప్పిందనమాట. ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.